అవసరం అండి. మేము 20 సంవత్సరాల క్రితం వచ్చాము. ఎన్నోసార్లు మేము 830 కిలోమీటర్లు స్వామివారి దర్శనం చేసుకోవడానికి పోయేయడానికి చాలా కష్టమయ్యేది మాకు. కానీ మా అదృష్టం ఏంటో కానీ ఇద్దరు గంట వెంకటరమణ రెడ్డి గారు కానీ జ్యోతి గారి మేడం గారు కానీ ఒక చరిత్రాత్మకమైనటువంటి ఆలయాన్ని భూపాలపల్లి పట్టణం మీద నిర్మించడం కాకుండా మేము వచ్చినప్పుడు పల్లెండి, ఆ తర్వాత పట్టణంగా మారింది, ఆ తర్వాత జిల్లాగా ఎదిగిపోయింది, ఆ తర్వాత అంచెలంచెలుగా ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా తీర్చిదిద్దుకున్నది. అటువంటి క్షేత్రం నందు ఎంతో రాతితోని కట్టాలంటే అందరికీ సాహసం కాదు. ఒకప్పుడు రాజులు కట్టారు. ఆ తర్వాత ఇప్పుడు అది కూడా కేవలము ప్రజల సంక్షేమార్థము, ప్రజల యొక్క ఆధ్యాత్మికను పెంచడానికి, ప్రజల్లో భక్తిభావాన్ని పెంచడానికి ఆ యొక్క ఆలయ నిర్మాణాన్ని కట్టించడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మనము వైకుంఠ ఏకాదశి చేసుకున్నాం కార్యక్రమాలు. ఆ తర్వాత మాస కళ్యాణం చేసాం మనం. ఆ తర్వాత నెల రోజులు మనం అందరం కూడా పాశురాలు అయితే ఎన్నయో గోదాదేవి గారు రోజు రచించినటువంటి ఆ పాశురాలను కూడా తెలుసుకొని కుడారే అనే కార్యక్రమాన్ని నిర్వహించి 14వ తారీఖున మేము అందరం కూడా గోదామాత యొక్క వివాహ మహోత్సవ కార్యాన్ని శ్రీనివాసంతో జరిపించడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు మాకు అసలు తెలియదండి. ఈ వచ్చిన తర్వాత గుడులు బడులు కడితే ఎలా ఉంటాయి, పాదయాత్ర అయితే ప్రజలకు ఎలా ఉంటుంది? పాదయాత్ర చేయడం వల్ల అన్నీ ఎక్కడెక్కడైతే మేము నడుస్తున్నామో అదంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అందరూ కూడా ప్రజలు ఆనందంగా ఉండాలి, అంత అష్టైశ్వర్యాలతో ఉండాలి, సుఖాలుగా ఉండాలి. అందరూ మేము కూడా వాళ్ళందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలనే కార్యక్రమాన్ని ఎంచుకొని ఈ యొక్క పాదయాత్రను మేము ఎవరు చేస్తున్నారు? ఎవరి ఆధ్వర్యంలో? మేము వెండ్ర జ్యోతి గారు వారు శ్రీవతం అనేది చేయడం జరిగిందండి. శ్రీవతం యొక్క ఉద్దేశం ఏంటంటే గెలుపు ఓటములు అనేటువంటి గెలిచిన వాళ్ళు సంతోషపడతారు, ఓడిన వాళ్ళు నిరుత్సాహపడతారు. ఇది శాశ్వతం కాదు అని తెలుసుకున్న వాళ్ళు ఇటువంటి పాదయాత్రను చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళని నేను కూడా అడగడం జరిగింది, అమ్మ మీరు తర్వాత వస్తారేమో రానండి. లేదు నేను శ్రీవ్రతం అని చేసుకున్నాను కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కలిసి కూడా మాకు కూడా ఇవాళ ప్రతి ఒక్క గ్రామం నందు సర్పంచ్ నుంచి మొదలుపెట్టి ఎంపీటీసీలు చెప్పి వీళ్ళందరూ కూడా చక్కటి ఆనందాన్ని మాకు ఉత్సాహాన్ని కూడా కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎప్పటికీ మర్చిపోలేని కార్యక్రమం. మేడం గారు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. మీ అందరం కూడా గోవిందా.